అందరికీ నమస్కారం. నా పేరు తన్మయ్. నాది గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయరే అయింది. సో డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్ 4th ఇయర్ అప్పుడు ప్లేస్మెంట్స్ టైంలో ఐ బీన్ ఆడిషనింగ్ అండ్ ఫార్చునేట్గా నాకు ఈ ఫిలిం దొరికింది. ఈ ఫిలిం విన్నప్పుడు స్టోరీ క్యారెక్టర్ ఏదైతే విన్నానో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తాను అనే నమ్మకం ఉండే, కానీ ఫస్ట్లోనే నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తుంది అని అనుకోలేదు. అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కూడా కంప్లీట్ ఇన్వాల్వ్ అయి చేశాను. ఇట్స్ బికాజ్ రాజ్ సార్ నాకు ప్రాపర్గా స్క్రిప్ట్ అవి అంతా కూడా నరేషన్ ఇవ్వడం అండ్ స్టోరీ అంతా నచ్చడం వల్ల ఐ థింక్ ఐ డన్ ది క్యారెక్టర్ దాట్ పర్ఫెక్ట్లీ. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైం దొరకడం అండ్ అదే విధంగా పర్ఫామ్ చేయడం, ఐ థింక్ నేను తేజ కూడా వీ హ్యావ్ గివెన్ అవర్ 100%. కొత్త వారమైనా కూడా ఐ థింక్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ యాక్టెడ్ వెల్. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం యాజ్ సర్ సెట్ కోర్ట్ ఫిలిం అండ్ మెనీ స్టోరీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ మల్లేశం కూడా, బల్గం, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ కోర్ట్ ఫిలిం, ఇలాంటి ఫిలిం యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి 23 కూడా అందరికి నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. ఐ ఆల్రెడీ సెట్ ఈ ఫిలిం వీఆర్ కవరింగ్ అపాన్ లవ్ స్టోరీ, ఒక మంచి 90s లవ్ స్టోరీ. అండ్ దెన్ క్రిమినల్ రిఫర్మేషన్, క్రిమినల్స్ని మనం క్రిమినల్స్గా చూడకుండా వాళ్ళని ఎలా మార్చాలి అన్న కాన్సెప్ట్ మీద మేము వీ హ్యావ్ కమ్ అప్. అండ్ దెన్ సోషల్ జస్టిస్ ఎలా ఉంటుంది లాలో కానివ్వండి, బేసిక్గా ఉరి శిక్ష చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా వీఆర్ గోయింగ్ టు షో. సో వీటి మీద వీ హ్యావ్ కమ్ అప్. అందరికీ ఇలాంటి ఒక మంచి ఫిలిం అందజేయాలి అనే థాట్ ప్రాసెస్ తోనే మేము ఈ ఫిలిం తీసాము. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ అవర్ 100% టు ద ఫిలిం అండ్ ఆడియన్స్ కూడా ఈ ఫిలిం నచ్చుతుంది అని నమ్ముతున్నాను. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ.